జోలపాలెంలో ఏడ్చి కొంచెం ఒలి చేసినట్టున్నారు. ఇట్లా బండిని పల్లకిలా చూసుకోవాలి, మున్సిపాలిటీ బండిలా కాదు. అర్థమైందా? అరే బ్యాగ్ నుంచి కొత్త చొక్కాది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అరే పిల్ల జమీందారు గారా, ఏంటండి మా ఊరు వచ్చి 15 రోజులైంది, మా ఊరి మీద అలిగారా? చెరువు మీద నలుగుతాడా? అవును, భోగరాజు ఏం చేస్తున్నాడు? ఇంకెక్కడ ఉంటాండి, వరండాలో ప్యాక్ మొదలెడతాను. అప్పుడే మొదలెడతారా? అవును, ఆవు మాస్టర్ వచ్చాడా? ఆవు మాస్టర్ ఏంటండి, ఆ బసవరాజు గారు, ఆ బిల్డప్ గారు, వీడియో అందరూ వచ్చాను. వీడియోని కూడా మన పార్టీలో కలిపేస్తారా? అవును, 16 బాబు వచ్చిందా? ఆ 16 పాపలైతే ప్యాక్ ఎవరు ముట్టుకుంటారండి? ఆ అమ్మాయి కలిపితేనే కదా ఆట. అదేటో కన్నా దాని చేత్తు మొక్కలు తిరిగి మూడొచ్చేద్దరా. ఇక ఆలస్యం ఎందుకండి, మీరు వెళ్ళి జాయిన్ అయిపోండి. అంటే నా 10 ఇదిగో. నా 10. అవును, పొట్టి జమీందారు గారు ఇంకా దిగలేదేంటి? వస్తాడు. జోకర్ రాలేదట అనుకున్నా, వచ్చేసాడు పొట్టి జమీందారు. మళ్ళీ కలపండి. ఓనా జమీందారు గారు, ఏం ముక్కలు కలపడం ఏంటో. ఈ ముక్కలాట కోసం మా పులిగట్ట నుంచి దువ్వలపాలెం 15 మైళ్ళు వచ్చరికి ఒళ్ళు పులిసిపోతుంది. నొప్పులు తగ్గడానికి మందు బిళ్ళ ఏమన్నా ఇమ్మంటావా ఏంటి? పిల్లలకి నొప్పులు తగ్గే వల్ల నాది మంచి బెడ్ రెస్ట్ కావాలి. పెద్ద మగాడని రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు, ముందు మొక్కలెత్తండి. ఈ మొక్కలాట చిన్నప్పటి నుంచి ఆడాడి మొహం వచ్చేసింది. ఈ ఆట ఎవరికి కావాలి? ఇగో భోగరాజు, మన సంక్రాంతి కోలపందులు వేసాం, మళ్ళీ శివరాత్రి వచ్చింది. మా నెమలిగాడు రెక్కలకి కత్తలు అట్టుకుని నేలకు ఒకేస్తున్నాడు. పని ఎప్పుడైతే చెప్పు. దాని మీద చేయొచ్చు చెప్పాలా? ఈ చేయి కదా అయితే శివరాత్రి వేసుకుందామా పందాలు? శివరాత్రి కోళ్ళకే మనకే గానీ పోలీసులు కాదు కదా. పోయిన సంక్రాంతికి పోలీసులు మన కోసం కాపు కాశారు. చాచా ఊరుకోండా, ఈ పోలారాగానే పక్కన ఎట్టుకుని పోలీసుల కోసం భయపడతారట. ఇదిగో మినిస్టర్ గారు ఫోన్ కొడతారు. ఫోన్ తర్వాత కూడా దిగాను కానీ ముందు దాన్ని బిల్లు కట్టా. నీ పందింకోండి నెమలు రెడీయేనా? ముందు నీ డేగ సంగతి చెప్పు. అదిగో ఆ కోతిన్నా కదా రెడీ అంట. ఒరే పాంగే, పందింకోడికి లంచ్ టైం అయినట్టుంది, వెళ్ళిపెట్టు. కిస్మిస్ తో జీడిపప్పు రెడీ అండి. రెడీ అంటాం కాదురా, ముందు డాక్ గ్లాస్ బీర్ పట్టించు. నువ్వన్నీ వస్తావంటే ఏంటి కోడికి కిస్మిస్లును బీర్లునా? సాటి మనిషి నాకు పెట్టచ్చు కదా. నీకు అన్నమే వేస్ట్. అన్నాడు చూసావా? కరెక్టే కదా. నేనేమో మేత వేస్తున్నావు. ఆడు బాదం పప్పు తింటూ గ్యాస్. ఓహో, ఓన్లీ మాచర్లు ఉల్లిపాయలు, అందుకే ఆడికి అంత పౌరుషం. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపు బుధవారమే పందాలు, మరి ప్లేస్ ఎక్కడ? ఇంకెక్కడ సుబ్రాజ్ గారు మకావే. కత్తి కట్టరా. అలాగేనండి. నా కాలికి కాదు, కోడి కాలికి. కోడి ముక్కెదరా. కారం పొడి నుంచి తెప్పించా పల్లాటి పుంజు. ఎలా నీ కోడి చరిత్ర గురించే చెప్పు. అది ఒక అమ్మకి అప్పకే పుట్టింది. అది మరి నీదా? నా చరిత్ర గురించి అడుక్కో, నా కోడి చరిత్ర గురించి అడుగు. దాని చరిత్ర తర్వాత చెప్తున్నాను కానీ నీ కోడి పేడేస్తుందా? మీ ఆవు జీడిపప్పు తింటదా? రండి బాబు రండి, కాసుకోండి బాబు కాసుకోండి. నేను నిన్ను కాసుకోలా చేస్తున్నా. ఎప్పుడు అదే గోల. భోగరాజు డేగకి, జమీందారు నెవలికి కాసుకోండి బాబు కాసుకోండి. నువ్వు వేరే చెప్పాలంటే కావాలని మాకు తెలీదా? ఇదిగో భోగరాజు కోడి మీద 2000. ఇక్కడ ఉంది కోడి. అమ్మా ఇదిగో జమీందారు నెమల మీద 1500. ఏంటిది? వెళ్ళరా. ఏ సౌం మీ దగ్గరకు వచ్చావు? ఇదిగో పందెం తొందరగా ముగించండి, లేకపోతే పోలీసులు వచ్చి మన బొక్కలో చేస్తారు. అప్ప తినరాలు మనోడు ఈ సిటికి మ్యారేజ్ బా అమ్మద్దే. ఈ పొలరాగా ఉంటాడుగా, పోలీసులు కూడా మీకెందుకో, నాకు వదిలేండి. డీజీపీ మీ బావేంట్రా? ఎవరుకున్నా ఇప్పుడు ఎస్పీ నరేంద్ర ఉన్నాడా? ఎవరు అనుకుంటున్నావు? ఎస్పీ అనుకుంటున్నాను. ఎవరుకుని అడమా కొడుకు. అయ్య బాబు, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ తెలుసా? మా ఏదో చర్లపల్లి జైల్లో ఉన్నాడు, పరిచయం. రండి బాబు రండి, డేగ మీద 4, నెమలి మీద 6. కాసుకోండి బాబు కాసుకోండి. అవును భోగరాజు, ఇంతకీ పాంగాడేడి? ఆల్రెడీ పేలింపు జవ్వు ఇచ్చి ఊరి చివరి పెట్టాను. పోలీసు వాళ్ళతో సిగ్నల్ ఇవ్వాలి కదా. లాభం. 1 2 జోలైతే రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఎటు నుంచి వస్తారేటో. పోంగడేంట్రా పొలిమేరలో పోతు రోజులు ఎక్కడ కూర్చున్నాడో? చేతిలో జోలు కనపట్ల హీడు ఇక్కడ కూర్చున్నాడంటే
ఆ తొట్టి గ్యాంగ్ మొత్తం సుబ్బరాజు గారి మకంలో ఏదో దుకాణం పెట్టేసినట్టే. పదండి చెప్దాం వాడి పని. ఏంట్రా పాముగా ఇక్కడ కూర్చున్నావు? ఊరుగానే వెళ్ళేసిందా? జీపత్తే చూవేద్దామని. జీపా? జీప్ వస్తే చూవేస్తావా? ఎవడ జీపురా? అదే ఎంఆర్ఓ గారు జీపు. ఆయన వస్తే వెల్కమ్ చెప్పి ఎంట పెట్టుకురమ్మని చెప్పారు మా అయ్యగారు. వెల్కమ్ చెప్పడానికి ఎల్లబోటుగాళ్ళు వచ్చావా? దండగాని బొకే కానీ తీసుకురావాలిగానే. ఎందుకు? జీపత్తాడని జోలనే కదా. రేయ్ ఎంఆర్ వాడు చాలా పెద్ద ఆయన రా. ఆయన రాగానే జువ్వేసామనుకో అది కాస్త తుస్సుమంది అనుకో మన ఊరు పొర కూడా తుస్సుమంటది. అందుకని ఇది పేలతో లేదు, ఒకసారి జువ్వేసి చూద్దాం. అలా ఎలా కుదురుతుంది? జీపత్తేనే జువ్వేయాలి. జీపు రావాలా జువ్వేయాలా? పెద్ద పెద్ద నక్సలైట్లు వేసిన బాంబులే సరిగ్గా పేలలేదు. ఇప్పుడు ఇది పేలుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అక్కర్లేదు, ఇవి రామచంద్రాపురం నుంచి వచ్చిన జువ్వలు. నిప్పు తగిలితే చాలు చేతిలో ఉండవు. అవునరా మీ భోగరాజు గడు బొర్రే బొర్రా. వాగరాజు గారు కోడి కట్టేలోపే పోలీసులు వచ్చారట బాబోయ్. ఏ బాగరాజు మన డాడీ వదిలేసావేంటి? దాన్ని వదిలేసిన పర్లేదు, నేను వదిలేస్తే ఎవడొకళ్ళు లక్కుపోతాడు. బిల్డప్ గడే నాకని ముందే పరిగెట్టేస్తాడు యోజన పిల్ల. పరిగెత్తండి ఈ చువ్వల పాల చువ్వలకు ఇదిగాడు సత్తిగాడు వెంకటేశ్వర గాడు వీళ్ళందరూ దూకే నేను దూకలేదా? దూకుతా బజరంగ్ బలి.